రస్మలై బెంగాలీ స్వీట్స్లో మనందరి ఫేవరెట్ ఈ రస్మలై. నేను బెంగాలీ స్వీట్స్ నేర్చుకున్నప్పుడు ఫస్ట్ చేసిన స్వీట్ ఇదే అనమాట. నాకు చాలా ఇష్టం. నేను ఈ స్వీట్ రెసిపీ చాలామందికి నేర్పించాను. నా ఫ్రెండ్స్లో, ఫ్యామిలీలో, కొంతమంది హోమ్ బేకర్స్ కూడా నేర్పించాను కేక్స్లో వాటిలలో వాడుకోవడానికి. కానీ ఇప్పటివరకు నేను ఎప్పుడు యూట్యూబ్లో చేయలేదు ఈ రెసిపీ. నా ఫేవరెట్ రెసిపీ. నాకు ఎనీ డే మీరు ఏ స్వీట్ పెట్టినా కానీ అందులో రస్మలై ఉంటే ఎల్పిక్ రస్మలై అనమాట. అంత ఇష్టం. సో అంత ఇష్టమైన స్వీట్ ఇవాళ చేసుకుందాము. ఈ స్వీట్ నేను అట్లీస్ట్ ఒక 100 టైమ్స్ చేసి ఉంటాను. సో అంత మాస్టరీ చేశాను. మీకు కూడా పర్ఫెక్ట్ రెసిపీ చూపిస్తాను. ఈ రెసిపీ ఫాలో అవ్వండి. మీ రస్మలైలు సాఫ్ట్గా, ఫ్లఫీగా, జ్యూసీగా వస్తాయి. నాది గ్యారెంటీ. సో దీనికోసం 2 స్టెప్స్ ఉంటాయి. ఒకటి రస్మలై చెనా చేసుకునేది, ఇంకోటి ఆ స్వీట్ మిల్క్. ముందుగా స్వీట్ మిల్క్ చేసి పెట్టుకుందాము. ఎందుకంటే స్వీట్ మిల్క్ చల్లారాలి కాబట్టి దీన్ని చేసి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మనం చెనా చేసుకుందాము. ఈ స్వీట్లో రస్మలై కానీ ఏ బెంగాలీ స్వీట్స్ అయినా కానీ చేసేది ఆవు పాలతోటి. మీరు బఫలో మిల్క్తో చేశారనుకోండి మీ స్వీట్లు పాడైపోతాయి. రబ్బరీ గట్టిగా వస్తాయి. సో రస్మలై చేసుకోవాలన్నా, చంచం చేసుకోవాలన్నా, రసగుల్లా చేసుకోవాలన్నా కానీ కంపల్సరీగా ఆవు పాలే వాడండి. ఆవు పాలు బర్రె పాలతో పోలిస్తే ఫ్యాట్ కంటెంట్ అనేది తక్కువగా ఉండిద్ది. అందుకని ఈ స్వీట్స్ చేసుకోవడానికి అవి పర్ఫెక్ట్ అన్నమాట. మీరు ప్యాకెట్స్లో కూడా కౌ మిల్క్ అని దొరుకుతుంది, అవి తెచ్చుకునే చేసుకోండి. ఇవి కూడా ఆవు పాలే. మీరు ఆ మీగడ చూసి చెప్పేయచ్చు. ఎల్లో మీగడ ఫామ్ అవుతుంది. రస్మలైతో పాటు ఉండే ఆ స్వీట్ మిల్క్ మనందరికీ చాలా ఇష్టం. చాలామంది అది బాదం మిల్క్ అని చెప్పి అమ్ముతారు, కానీ అది బాదం మిల్క్ కాదు. ఆ రస్మలై ఎక్స్ట్రా మిల్క్ స్వీట్ షాపులో అలా అమ్మేస్తారు. సో ఆ స్వీట్ మిల్క్ చేసుకుందాము. దీనికోసము ఒక 1/2 లీటర్ ఆవు పాలల్లో నేను 80 గ్రామ్స్ పంచదార వేసుకుంటున్నాను. ఈ పాలు కొంచెం స్వీట్గానే ఉండాలి మనకి రెగ్యులర్ కంటే కూడా. పాలల్లో పంచదార వేసుకున్న తర్వాత దీంట్లో కుంకుమ పువ్వు, కొంచెం హోల్ కుంకుమ పువ్వు వేసుకోండి, కొంచెం సాఫ్రన్ వాటర్. మనం వేసుకున్న పంచదార అంతా కరిగిపోవాలి. ఆ పాలు మంచిగా మరగాలి. సాఫ్రన్ కూడా దాని రంగు మొత్తం పాలలో వదలాలి. అప్పుడు దాంట్లో యాలకుల పొడి వేసుకుందాము. ట్రెడిషనల్గా ఈ రస్మలైకి ఓన్లీ యాలకుల పొడి మాత్రమే టేస్ట్ ఇచ్చింది. ఇప్పుడు రోజెస్ రకరకాల ఫ్లేవరింగ్ ఏజెంట్స్ వేస్తున్నారు, అవి ఏవి అవసరం లేదు. ఉత్తి ఇలాచి పొడి వేసుకుంటే చాలు. ఇప్పుడు చూడండి మన పాలు ఎంత బ్యూటిఫుల్ ఎల్లో కలర్లో మారిపోయాయి. ఒక 4-5 యాలకులు దంచి వేసుకోండి. ఇంతే అండి. యాలకుల పొడి వేసి స్విచ్ ఆఫ్ చేసేయండి. ఇలా చేసుకున్న పాలని ఒక బౌల్లో తీసి కంప్లీట్గా చల్లార్చేసుకోండి. ఇప్పుడు ఇందులో సెకండ్ కాంపోనెంట్ మన చెనా అంటే మనకు అర్థమైన భాషలో చెప్పాలంటే పన్నీర్. పాలను పగలగొట్టినప్పుడు వచ్చి ఆ సాఫ్ట్ చీజ్నే చెనా అంటారు. దీన్ని వాడే అన్ని స్వీట్లు చేస్తారు. రస్మలై చేస్తారు, చంచం చేస్తారు, రసగుల్లా చేస్తారు, రాజ్భోగ్ చేస్తారు. సో బెంగాలీ స్వీట్స్కి ఈ చెనా అనేది బేస్ అనమాట. ఈ ఒక్క చెనా చేయడం నేర్చుకుంటే చాలు, మీరు బెంగాలీ స్వీట్స్ అన్నింటినీ మాస్టర్ చేయొచ్చు. ఈ స్వీట్ చేయడానికి కొంచెం టైం టేకింగ్, కొంచెం ఎఫర్ట్ పడుతుంది కాబట్టి ఒక 2 లీటర్లు పాలతో చేసుకున్నాను అనుకోండి, ఒక 20 పీసులు రసమలైలు వస్తాయి. తిన్నట్టు కూడా ఉండిద్ది. సో మినిమం 2 లీటర్స్ తీసుకోండి. ఇక 2 లీటర్స్ పాలు బాయిల్ అవుతున్నాయి. రసమలై చేసుకోవడానికి మీకు ఇలాంటి గుడ్డ కావాలి. ఇది పల్చటి గుడ్డ అనమాట. లిటరల్గా చూడొచ్చు దీంట్లోంచి సీతురు గుడ్డ అనమాట. నీళ్ళు వేసినా బయటకు వచ్చేస్తే అంత పల్చటి గుడ్డ. నా చేయి పెడితే నా చేయి కూడా కనిపిస్తుంది. ఒక పెద్ద గిన్నెలో స్ట్రైనర్ పెట్టేసుకొని దానిపైన మన చీజ్ క్లాత్ వేసేసుకోండి. ఈ గుడ్డని చీజ్ క్లాత్ అంటారు, మస్లిన్ క్లాత్ అంటారు. మీరు ఎలాంటి పల్చటి గుడ్డ అయినా వాడుకోవచ్చు. స్పెసిఫికల్లీ కాటన్ అయితే చాలా బెస్ట్. ఈ పాలను పగలగొట్టడానికి మీరు నిమ్మకాయ వాడుకోవచ్చు, సిట్రిక్ యాసిడ్ వాడవచ్చు, వెనిగర్ వాడవచ్చు. నేను వెనిగర్ వాడుతున్నాను. వెనిగర్ ఈజ్ మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ అనమాట, చాలా చీప్ అనమాట. సో ఒక 3 టేబుల్ స్పూన్లు అంత వెనిగర్ తీసుకున్నాను. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు అన్ని నీళ్ళు. ఈ నీళ్ళు వేసేసి ఈ వేడి పాలల్లో కలుపుతా వేసేయండి. చూడండి స్లోగా పాలు పగులుతున్నాయి. మనకి ఎప్పుడైతే ఇలా నీళ్ళు సపరేట్ అయిపోయి మన పాలు సపరేట్ అయిపోయి అనిపించిందో అప్పుడు స్టవ్ ఆపేసేయండి. స్టవ్ ఆపేసి ఇమీడియట్గా దీంట్లో ఐస్ క్యూబ్స్ వేసేయండి. ఐస్ క్యూబ్స్ వేసి కలిపేసేయండి. కావాలంటే కొన్ని చల్ల నీరు కూడా పోసేయచ్చు. ఇలా ఐస్ క్యూబ్స్ చల్ల నీళ్ళు వేయడం వల్ల ఆ పగిలడం అనేది కట్ చేసేస్తాము. ఎందుకంటే పాలు వేడిగా ఉంటే అవి పగులుతా మన చీజ్ గట్టిగా అయిపోతుంది. దాన్ని స్టాప్ చేయడానికి ఐస్ వేసామనుకోండి, టెంపరేచర్ సడన్గా డ్రాప్ అయిపోయి మనకి పన్నీర్ అనేది పగలడం ఆగిపోతుంది. చూడండి మన ఐస్ అంతా కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని వడగట్టేసుకోండి. ఇలా పెట్టుకుని ఈ గుడ్డలో మన పన్నీర్ అంతా కలెక్ట్ చేసేసుకోండి. ఇది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా ఉండాలి మన రస్మలైకి. ఇలా గుడ్డలో వేసేసుకున్నాం కదా, దీన్నంతా ఒక మూటలా కట్టేయండి. ఇలా మూటలా చేసి ఈ ఎక్సెస్ వాటర్ అంతా డ్రైన్ చేసేయండి. ఈ బౌల్లో ఉన్నాయి కదా వాటర్, దీన్నే వే వాటర్ అంటారు. చాలామంది మనం ప్రోటీన్ పౌడర్ కొనుక్కొని తాగుతాం కదా, దాన్ని తయారు చేసే దీంట్లోంచే. యూరోపా కంట్రీస్లో చీజ్ చాలా ఎక్కువగా చేస్తారు. సో ఇలా కర్డిల్ చేసిన మిల్క్ అన్నింటిలో వీటిలో కూడా ప్రోటీన్ ఉండిద్ది. ఈ నీళ్ళని ఆరబెట్టామనుకోండి మనకు తెల్ల పాల పొడి లాంటిది వచ్చింది. అదే వే ప్రోటీన్ అనమాట, అన్రిఫైన్డ్ అనమాట. దాంట్లో ఫ్లేవర్స్ వేసి మనకు అమ్ముతారు. సో మీరు ఈ వాటర్ వేస్ట్ చేయకుండా చపాతీ పిండిలు కలుపుకోవచ్చు, కూరల్లో చేసుకోవచ్చు. సో చాలా విధాలుగా వాడుకోవచ్చు. వాషప్ అయితే దీంట్లో నిమ్మకాయ పిండేసుకొని తాగేస్తాడు. సో అలా అయినా చేయొచ్చు.
ఈ గుడ్డలోంచి నీళ్ళన్నీ పిండేసేయండి. మనకు ఆల్మోస్ట్ వాటర్ అంతా బయటకు వచ్చేయాలి దీంట్లోంచి. ఈ చేనాని మనం రస్మలై చేయాలంటే దీన్ని చిన్న చిన్న బాల్స్లా డివైడ్ చేసుకొని పంచదార నీళ్ళలో ఉడికించాలి. పంచదార నీళ్ళలోనే ఎందుకు ఉడికించాలి అంటే పంచదార నీళ్ళు డెన్స్గా ఉంటాయి కాబట్టి మనకి ఆ బాల్స్ అందులో వేసినప్పుడు చక్కగా ఉడికి ఆ బాల్కి షేప్ని స్ట్రెంత్ని ఇస్తుంది. మీరు అదే నీళ్ళలో ఉడకబెట్టుకున్నారనుకోండి మీకు అదంతా డిజాల్వ్ అయిపోయి ఆ పన్నీర్ అంతా నీళ్ళలో కలిసిపోతుంది. సో ఎప్పుడు నీళ్ళలో మరగబెట్టకూడదు. ఇక్కడ వేడి నీళ్ళల్లో 1 లీటర్కి 100 గ్రాముల చొప్పున పంచదార వేసుకోండి. పంచదార వేసుకొని కలిపేసేయండి. ఇది మంచిగా మరుగుతూ ఉండాలి. రోరింగ్ బాయిలింగ్ అంటారు కదా, అలా అవ్వాలి. సో ఇప్పుడు ఇక్కడ మన చెనా ఉంది కదా, దీన్ని మనం నీట్ చేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో, సాఫ్ట్గా ఉంది. దీన్ని ఒక బేసన్లో వేసుకోండి. ఈ చెనా ఇప్పుడు చూడండి దానేదారు ఉంది, అంటే చిన్న చిన్న ఉండల్లా ఉంది. ఇది మొత్తం సాఫ్ట్గా అయిపోవాలి మనకి. అలా సాఫ్ట్గా అవ్వాలి అంటే దీన్ని మర్దన చేసుకోవాలి. మన అరిచేయి ఈ చివరి భాగం ఉండేది కదా, దీంతో మర్దన చేసామనుకోండి ఆ చిన్న చిన్న బాల్స్ అన్నీ పగిలిపోయి మనకు ఒక సాఫ్ట్ సింగిల్ స్ట్రక్చర్లా వచ్చింది. చూడండి మనం ఇలా అన్నప్పుడు అదంతా కలిసిపోయి ఒక సాఫ్ట్ పేస్ట్లా అయిపోతుంది. చిన్న చిన్న బాల్స్ ఏమైనా ఉన్నా కానీ దానాదార్ టెక్స్చర్ అదంతా పోతుంది. ఇలా మర్దన కంపల్సరీగా చేసుకోవాలి, లేకపోతే మీ రస్మలై బాల్స్ సరిగ్గా రావు. చాలామంది దీంట్లో కొంచెం కార్న్ఫ్లవర్ వేస్తారు. మీరు పాలు కనుక పర్ఫెక్ట్గా పగలగొట్టారు అనుకోండి మీకు ఎటువంటి కార్న్ స్టార్చ్ అవసరం లేదు, అంత పర్ఫెక్ట్గా వస్తుంది. సో దీన్ని చక్కగా ఒక 5 నిమిషాల పాటు మర్దన చేసుకోండి. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, చాలా ఎక్కువ మర్దన చేశారనుకోండి ఇందులోంచి నెయ్యి బయటకు వచ్చేసిద్ది, అలా రాకూడదు. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్లా డివైడ్ చేసుకోండి. ఒక్క బాల్ అప్రాక్సిమేట్గా 7 to 10 గ్రామ్స్ ఉండేలా డివైడ్ చేసుకోండి. ఇలా డివైడ్ చేసుకొని 2 చేతుల మధ్యలో ఇలా పెట్టి నలిపారు అనుకోండి, చూడండి స్లోగా అదొక బాల్లా అయిపోతుంది. ఇలా బాల్లా చేసుకొని దీన్ని లైట్గా తల మీద ఒక మొట్టిగా ఇచ్చామనుకోండి కొంచెం ఫ్లాట్ అయిపోతుంది. ఇలా ఈ విధంగా చేసుకోండి. మీరు రస్మలై చేసుకోవాలనుకుంటే ఈ సైజులోనే చేసుకోండి, ఎందుకంటే ఇవి నీళ్ళల్లో ఉడికిన తర్వాత 3 times సైజ్ పెరుగుతుంది. అంటే ఇంత చిన్నగా ఉంది కదా, అది ఉడికి ఇంత పెద్దగా అవుతుంది. మీరు ఇప్పుడే ఇంత పెద్దగా చేసుకున్నారనుకోండి అది బాయిల్ అయ్యి ఇంత పెద్దగా అవుతుంది. సో ఈ సైజ్ పర్ఫెక్ట్. బై వెయిట్ అయితే 7 to 10 గ్రామ్స్ ఈజ్ ఐడియల్ అనమాట. ఇలా చిన్న చిన్న బాల్స్లో డివైడ్ చేసుకోండి. వీటిని మనం షుగర్ వాటర్లో పోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నీళ్ళు మరుగుతున్నాయి కదా, అయితే రెస్టారెంట్స్లో పెద్ద పెద్ద హోటల్స్లో లేకపోతే పెద్ద పెద్ద స్వీట్ షాపులు బల్క్లో చేస్తారు కదా, వాళ్ళు ఒక టెక్నిక్ వాడతారు, కుంకుడుకాయ నీళ్ళు. మనం కుంకుడుకాయతో ఓన్లీ స్నానమే చేస్తాం కదా, కుంకుడుకాయ కుకింగ్లో కూడా వాడతారు. సో ఇలా కుంకుడుకాయ వేసుకోగానే చూడండి ఈ నీళ్ళలో అంతా నురుగులా వస్తుంది. కొన్ని కుంకుడుకాయలు నానబెట్టుకొని ఈ నీళ్ళలో వేసేసి మూత పెట్టారనుకోండి, ఒక్క నిమిషంలో చూడండి ఇల్లు అంతా నురుగులా వచ్చేసిద్ది. ఇప్పుడు చూడండి అలా బుడగల్లో వచ్చేసింది కదా, మన కుంకుడుకాయ వేసుకోవడం వల్ల అలా బుడగలు వస్తూ ఉంటాయి. సో దీంట్లో మనం చేసుకున్న ఈ రస్మలైలు వేసేసుకోండి. స్లోగా వేసుకోండి. ఇందులో ప్లేస్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వేయకండి, వీటికి ఉడకడానికి స్పేస్ కావాలి. సో ఇందులో పట్టినన్ని వేసుకోండి. ఈ గిన్నె సైజ్కి అయితే ఒక 10 సరిపోతాయి. మూత పెట్టేసి వీటిని 18 నిమిషాలు పోస్ట్ చేసుకోవాలి. అంటే హై హీట్లో విగరస్ బాయిల్లో 18 minutes వరకు బాయిల్ చేసుకోవాలి. అప్పుడే మనకి రస్మలై లోపల వరకు ఉడుకుతుంది, సాఫ్ట్గా ఫ్లఫీగా ఉండిద్ది. సో మీరు టైమర్ ఆన్ చేసుకోండి. ఎవ్రీ 18 minutesకి ఒక బ్యాచ్ బాయిల్ చేసేసుకోండి. సో ఇప్పుడు వేసుకున్నాం కదా, ఎగ్జాక్ట్ 18 minutes తర్వాత వీటిని బయటికి తీసేసుకొని ఇంకో లాట్ వేసుకుందాం. మనం చేసుకుంది ఈ సైజే అన్నీ, కానీ ఇవి చూడండి ఎంత పెద్దగా అయిపోయాయి. ఆల్మోస్ట్ ఇడ్లీలు అంత సైజ్ అయ్యాయి. వాటర్ చాలా హై హీట్లో ఉండేది కాబట్టి కంటిన్యూస్గా బాయిల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మన రస్మలైలు తీసేసుకొని చల్ల నీళ్ళలో వేసేసుకోండి. చూడండి మన రస్మలైలు ఎంత సాఫ్ట్గా ఫ్లఫీగా ఉన్నాయో. వీటిని ఈ నీళ్ళన్నీ స్క్వీజ్ చేసేయండి 2 చేతుల మధ్యలో పెట్టుకొని. ఇలా స్క్వీజ్ చేస్తే ఇది ఒక అప్పడంలా అయిపోతుంది ఫ్లాట్గా. ఇది మళ్ళీ నీళ్ళన్నీ పీల్చుకోవాలి అంటే ఈ పాలు పీల్చుకోవాలి. మనం ముందుగా చేసుకున్నాక స్వీట్ మిల్క్ దీంట్లో వేసేయండి. సో ఒక రస్మలైని తీసుకోండి, 2 చేతుల మధ్యలో పెట్టి నలిపేయండి. నలపడం అంటే నలపడం కాదు, ఇలా నీళ్ళన్నీ తీసేయండి. నీళ్ళు తీసి దీంట్లో వేసేయండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఫ్లఫీగా ఉందో. ఇలా పోరస్ ఉన్నప్పుడే లోపల వరకు మనం చేసిన ఆ పాలు వెళ్తే స్వీట్ పాలు. ఇదే విధంగా అన్ని రస్మలైలను స్క్వీజ్ చేసి ఆ పాలలో వేసేయండి. చెప్పాను కదా, ఇది ఒక 6 hours ఆర్ నెక్స్ట్ డే సర్వ్ చేసుకోండి. ఆ పాలు లైట్గా చిక్కబడతాయి, మన రస్మలై కూడా మంచి స్ట్రెంత్ వచ్చింది. కొంచెం పిస్తాతోటి కొంచెం గులాబీ పూలతోటి సర్వ్ చేసుకోండి, బ్యూటిఫుల్గా ఉండిద్ది. రస్మలై కానీ రసగుల్లా కానీ ఎప్పుడు ఇరచకూడదు, మొత్తం ఒక్క గోల తినేసేయాలి, అప్పుడే దాని మజా. ఒక్కసారి చేసుకొని తినండి, మీకు అర్థమవుతుంది ఎందుకు ఇది నా ఫేవరెట్ స్వీట్ అని చెప్పి. కాంట్ స్టాప్ ఈటింగ్. ఈ పాలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి.
రసమలైలు అన్నీ అయిపోయాక ఈ పాలది అసలు మజా. చాలా సింపుల్గా చాలా ఈజీగా చూపించాను రెసిపీ. కింద డీటెయిల్ రెసిపీ కూడా రాస్తాను. సో ఫుల్ ప్రూఫ్ రెసిపీ. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఇన్స్టాగ్రామ్లో నన్ను ట్యాగ్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ రీపోస్ట్ మై ఫేవరెట్ స్వీట్. ఇది చేసుకున్నాక మీ ఫేవరెట్ స్వీట్ కూడా అవుతుంది. థ్యాంక్ యూ ఆల్.